శుభోదయం మిత్రులారా, ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. నిన్న నేను ఒక అనాలిసిస్ చేశాను. అదేంటి అంటే ఈ వారం షాక్ తప్పదా అని చెప్పి, దానికి కంటిన్యూషనే. ఈ వారం షాక్ తప్పదు నిజంగానే. ఎందుకు ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తాను. అలాగే వాళ్ళ ఓటింగ్ పొజిషన్స్ చెప్తాను. హాట్‌స్టార్లో వాళ్ళ ఓటింగ్ ఎక్కడ ఉండొచ్చు అని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకు అర్థం కావట్లేదు, ఇమాన్యుయల్కి కళ్యాణ్కి ఫ్యాన్స్ లేరా? సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరి ఫ్యాన్, ఎవరికి ఓట్ చేస్తున్నారంటే చెప్పరేంటి? లేరని అనుకోవాలా, లేదంటే మీరు వేయట్లేదు అనుకోవాలా? సో మీరు ఎవరి ఫ్యాను, మేము ఎవరికి ఓట్ చేస్తున్నాం అన్నది కింద కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ కళ్యాణ్ అని కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు, వైల్డ్ కార్డ్స్ కూడా ఉన్నారు. సో వైల్డ్ కార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. దానికన్నా ముందుగా ఫస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసేదాకా నేను ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ లైవ్ ఎపిసోడ్ సింక్లో లేకపోతే ఇక్కడ జనాలకు ఊపు తగ్గిపోతుంది. కానీ కష్టపడి లైవ్ని సింక్ని వాళ్ళు మ్యాచ్ అయిపోయినా నేను మ్యాచ్ చేస్తా, మీకు అప్డేట్స్ అన్నీ పెట్టా. సో ఎపిసోడ్ రివ్యూ కన్నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఏం జరిగింది, ఎపిసోడ్లోనే ఆఫ్టర్నూన్ వరకు ఉంది. దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ మిడ్ నైట్ టాక్స్లో 2 పార్ట్లు, మొత్తం 4 వీడియోలు మీరు చూడాలే. కానీ నా సామిరంగా ఫుల్ అంతా డే అంతా టైం పాస్ అవుతుంది అన్ని వీడియోలు ఉన్నాయి. సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని, అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు మంచిగా నోటిఫికేషన్లు కూడా వస్తాయి. సమ్ టైమ్స్ రావు. అవి ఎందుకు రావు అంటే తెలియదు, ఎవరో ఒకరు మన మీద దాడి చేస్తూ ఉంటారు అనమాట. అలిపెరగని యుద్ధాలు చేస్తూ ఉంటారు. అవి చేసినప్పుడు మనకు మళ్ళీ 40,000 దాకా వెళ్ళింది కాస్త మళ్ళీ ఒక 20,000 పడుతుంది. మళ్ళీ మనం గింజుకొని మిమ్మల్ని అందరినీ బతిలాడుకొని లైకులు కొట్టించుకొని మళ్ళీ లేపుతాం, మళ్ళీ పడుతుంది. అలాగే మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ అంటే నాకు ఇస్తుంటారు, నాకు తెలిసిన విషయం. ఒకవేళ మిగిలితే ఏమైనా ఎక్కడైనా దాచుకుని ఏమైనా ఉంటే, గిన్నె అడిగిన ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, హై పాయింట్స్ తీసుకుంటా. సరే, ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఎందుకు తప్పదన్నానంటే, జనరల్గా వారం రోజులు ఏదైనా గీస్కులు జరిగితే, అరే అది బాగా ఆడాడరా, అరే ఈ అమ్మాయి బాగా ఆడిందిరా, అరే ఆ అమ్మాయి ఏం పాయింట్ చెప్పిందిరా అని చెప్పి, అరే ఖచ్చితంగా ఓటేయాల్సిన పాయింట్ ఇది, ఓటై అని చెప్పి ఓట్లేస్తారు. కానీ ఈ వారం మొత్తం ఏం జరిగిందంటే, ఎక్సెప్ట్ నామినేషన్, అది కూడా 1-2 నామినేషన్లు తప్పితే, పిండి బయట పెట్టలేదని గొడవ, పిండి కలపలేదని గొడవ, పిండితో దోశ వేయలేదని గొడవ, ఆ పిండి మిగిలిపోయిన గిన్నె కడగలేదని గొడవ, కడిగితే ఎందుకు కడిగారని గొడవ, కడగకపోతే ఎందుకు కడగలేదని గొడవ. మామూలు గొడవ కాదు నా రాజా. వేసుకో రాజా అన్నట్టు గొడవలు వేసుకోవడానికి వచ్చినట్టు ఉందని గొడవలే ఆడుతున్నారు. ఇంక గొడవలే ఆడితే ఉంటే ఎవడు చూస్తాడు? బిగ్ బాస్ అంటే గొడవలే కాదు, గొడవలు ఉంటాయి, మేము ఆనందిస్తాం, గొడవలు పడితే సైకిజం వస్తూ ఉంటుంది. కానీ అది న్యాచురల్ ప్రాసెస్లో జరగాలి. ఎన్ని చూస్తుంటే అది కావాలని క్రియేట్ చేసుకుని కొట్టుకుంటున్నట్టుంది. దట్టు ఆ టోన్లు ఏవైతే ఉన్నాయి, టోన్లు రా బాబు అన్నట్టు దడ ఉన్నాయి. సో దండవరా స్వామి అని చెప్పి జనాలు ఎపిసోడ్లో చూడకపోతే ఇంక రివ్యూలు ఏం చూస్తారు, ఓట్లు ఆడేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. సో అదనమాట సంగతి. సో ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అవి కొంచెం బాగుంటే, ముఖ్యంగా అసలు నామినేషన్స్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు కట్ చేశారంటే ఇంక అయిపోయినట్టే. మటాష్ జనాలకు అక్కడే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది, చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. కంటెంట్ మ్యాచ్ చేయాలి, చచ్చిపోతాం మనం. నన్ను వదిలే, అంటే రివ్యూర్స్ చెప్పేది వదిలేండి. జనాలకైనా లైవ్ లోడ్ జరుగుతుంది, రాత్రికి ఎపిసోడ్లో ఒకటి వస్తుంటే వాళ్ళకి ఏం మజా వస్తుంది? లైవ్లో జరిగిన కాంటెంట్ ఎపిసోడ్ ఎలా కట్ చేశాడు, లేదంటే కొత్త పాయింట్లు ఏమైనా యాడ్ చేశాడు అన్నది కదా చూసేది. వాళ్ళు ఎపిసోడ్ కొంతమంది పాప లైవ్ చూడరు కదా, వాళ్ళు ఎపిసోడ్ చూస్తారు. వాళ్ళు ఎపిసోడ్ చూసే కన్నా ముందే నిన్న ఏదో రీల్ చూసాను, ఇది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది ఏంటి, నిన్న ఒక అతను మెసేజ్ చేసి, అన్న నిన్న ఏదో రీల్ చూసానన్న, ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది ఇది అన్నాడు. తప్పులేదు, అంతే, అలా ఉంది పరిస్థితి. సో ఆ ఓటింగ్ అనేది దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉందన్నమాట. దీనివల్ల సరి చేసుకోవాలి, ఏదో విధంగా చేసి నామినేషన్స్ ఒక ఎపిసోడ్లో కట్ చేసేలా చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ అంతా ఇలాగే పండబెట్టారు దాన్ని. సరే, ఇంతకీ సోషల్ మీడియాలో ఎలా ఉంది ఏంటి, ఏమైనా మారినాయా అంటే మారింది. ఒక బిగ్గర్ చేంజ్ వచ్చింది. నేను ఫాలో అయ్యి ఒక పోల్లో ఒక బిగ్గర్ చేంజ్ ఏమొచ్చిందిరా అంటే, డెమాన్ పవన్ టాప్లోకి వెళ్ళిపోయాడు, ఫస్ట్ ప్లేసు. పోనీ డెమాన్ పవన్ పొడిసేలాగా ఏమైనా గేములు జరిగినాయి, టాస్కులు జరిగినాయంటే జరగల. జరిగినప్పుడు బాగా ఆడినప్పుడు ఏమైనా ఉన్నాడా మనం నామినేషన్లు, అప్పుడు లేడు. ఒకసారి డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు, ఒకసారి అన్న ఉంది, రెండోసారి ఉన్నటువంటి సేవ్ అయినట్టున్నాడు. సరే, ఎనీవే ఈ మధ్యకాలంలో అయితే లేడు. పోనీ రీతు తనకు ఫ్రెండ్ కట్టి రీతు ఓటింగ్ అని పడిపోతుందంటే, ఆ అమ్మాయి మొన్న డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చింది, జస్ట్ మిస్ అంతే. లేదంటే అట్టించట్టు అక్కడే అయిపోయేవి అప్పగింతలన్నీ అన్నట్టు ఉంది. సో అలాంటి డెమాన్ పవన్కి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు అంటే ఆబ్వియస్గా కొంచెం ఐబ్రోస్ ఇలా రైజ్ అవుతూ ఉంటాయి, ఏంది ఇది నిజమా అని చెప్పి. సో ఇదంత నమ్మబుల్గా లేదు, ఆబ్వియస్లీ అంత ఉండదు.
దట్టు సోషల్ మీడియాలో అంత లేకపోతే ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే టీవీలు చూసి ఓట్లేస్తారో వాళ్ళు అసలేరు. సో ఇది బలుపు కాదు, ఇది వాపే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది వాపే. ఈ వాపు వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఓ మా డెమోన్ సేవ్లో ఉన్నాడు కాబట్టి మనం పని చేద్దాం. ఏం చేద్దాం అంటే దివ్య పాపకి ఛాన్స్ ఇద్దాం, లేదంటే ఇంకో పాపకి ఛాన్స్ ఇద్దాం, లేదంటే ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఇంకో బాబుకి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి వాళ్ళకి వెళ్ళిపోతారు. మనకు లేనిది ఇప్పుడు మనం చూపించకూడదు. ఒకవేళ నిజంగా అయితే ఓకే, ఒకవేళ లేకపోయి పెట్టుకుంటే మాత్రం చెప్తున్నా, మీ మంచి కోసం చెప్తున్నా అనమాట అది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోన్ కూడా డేంజర్లో ఉంటాడు. పైగా డెమోన్ది టార్చర్ రా స్వామి అన్నట్టుంది పాప ఆయన పరిస్థితి హౌస్లో. నేను రాత్రి మిడ్ నైట్ టాక్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. అందరూ సాగు కొట్టేస్తున్నారు, ఇప్పుడు ఉదయం కూడా సాగు కొట్టేస్తున్నారు ఆయన్ని. అరే రమ్య ఎందుకు డెమోన్ మీద జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? నా సాయి పిలిచిన బాంబుకి నాకు మతిపోయింది, అది ప్రాంకా, అది నిజమా, అది ఎందుకు చేశారు, ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చిందని చూడాలి. బట్ డెమోన్ టాప్లో ఉన్నాడు కానీ టాప్లో లేడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే లేడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే డెమోన్ టాప్లో లేడు, డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండానండి. ఓటింగ్ అనాలిసిస్లు అన్నవి వెళ్ళి డైరెక్ట్గా ఇన్ని ఓట్లు పడ్డాయని చెప్పి డేటాబేస్ ఓపెన్ చేసి ఒక సెలెక్ట్ క్వరీ కొట్టి చూసుకొని వీళ్ళు టాప్లో ఉన్నారు అన్నది చూసింది ఎవరు లేదు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది సోషల్ మీడియాలో చూసుకొని చెప్పేదే. సో ఎవరేం చెప్పినా దాన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద తీసుకొని మీరు ఏం చేయాలంటే, మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వేసుకోవాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్లో ఉంటాయి. ఎన్ని ఓట్లు అయితే అన్ని ఓట్లు. ఆనంద్ గారు చెప్పాడు, ఇంకోటి చెప్పాడు అనుకుంటే అస్సాం అంతే. రిలాక్స్ అయితే మాత్రం అస్సామే. సో మీ శక్తి కొలది మీరు ఎన్ని ఓట్లు వేస్తే అన్ని ఓట్లు వేసుకోండి అంతే. మిగతావన్నీ అనాలిసిస్ లేవని ఉంటే అది జస్ట్ వినండి, ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి. బాగా చెప్పాను కదా. ఇక్కడ ఇక్కడ డిజర్వ్ లైక్ అనమాట, మీరు లైక్ కొట్టాలి. సెకండ్ ప్లేస్లో సుమనన్న మాస్. నేను సుమనన్న మంచి గేమ్ ఆడాడు. సో సుమనన్న గట్టిగా ఓట్లు పడతాయి ఈ వారం. సుమనన్న మ్యాక్సిమం సేవ్ అయిపోతాడని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పోల్స్కి నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్లో పెట్టే పోల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ సుమనన్న ఓట్లు పడట్లా. రియల్ టైంలో పడుతుంది అంటే పడుతున్నాయి అయ్యా, కానీ మరి టాప్ 2లో ఉండేలా పడుతుంది అంటే లేదు, యావరేజ్గా పడుతున్నాయి. కానీ మ్యాక్సిమం 70-80% నా పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ్ అయిపోతాడు అనుకుంటున్నా. ఈ 2 రోజులు ఏమైనా తిరిగి ఇటు తిరిగి ఏదైనా అయితే లేదైనా బిగ్ బాస్టింగ్ కాల్ తీసుకుంటే నేను చెప్పలేను, కానీ అదర్వైజ్ సుమనన్న సేవ్ అయిపోతాడు మ్యాక్సిమం. ఇదే పోల్లో థర్డ్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఎంత డిఫరెన్స్ ఉందంటే 22.5 డెమోన్కి, 22% సుమనన్నకి, 21.2% తనుజ గారికి. సో పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉంది. తనుజ గారికి ఓటింగ్ పడుతుంది. తనుజ గారి స్క్రీన్ మీద తెగ కనిపిస్తున్నారు. ఎక్కడ ఏ ఇష్యూ అయినా తనుజ గారి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది, తనుజ గారికి లింక్ అయి ఉంటుంది. ఎవరు వెనకాల గాసిపులు చేసుకున్నా కూడా అదేమవుతుందంటే తనుజ గారు, భరణి గారు, నెక్స్ట్ దివ్య గారు ఒక గ్రూప్, అదే ఒక ఫ్యామిలీ ట్రీ అనుకోండి, గ్రూప్ అనుకోండి, ఏదైనా అవ్వండి అనుకోండి. సో వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఆవిడ వస్తుంది, కళ్యాణ్ కోసం మాట్లాడినా ఆవిడ వస్తుంది, హౌస్ మొత్తం కోసం వైల్డ్ కార్డ్స్ మాట్లాడుకున్నా ఆవిడ వస్తుంది. సో ప్రతి దాంట్లో ఆవిడ ఉంటుంది, ఆవిడ లింక్ ఉంటుంది. వంటగదిలో ఉంటున్నారు, సో ఆవిడకి లింక్ లేకుండా ఉండట్లేదు. పైగా మాధురి గారు లాంటి కూడా కలిసి ఉంటున్నారు. సో ఏదైనా ఒకటి ఆ స్క్రీన్ ప్లేస్ అయితే గట్టిగా వస్తుంది. మన నామినేషన్ కూడా గట్టిగా హైలైట్ అయింది. బట్ ఆవిడ నామినేషన్లో ఫస్ట్ నుంచి ఉండటం ఆవిడ కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. మరి అన్ని వారాలు లేకపోయినా 3 వారాలు ఉన్నట్టున్నారు. ఆవిడకి అడ్వాంటేజ్ అయింది. ఫస్ట్ వీక్ గట్టిగా కొట్టారు ఆవిడ. ఆ నామినేషన్స్ కానీ ఏవి కానీ గట్టిగా కొట్టారు. ఏంటి ఈ షర్ట్ తెగ దొరదపడుతుంది, ఏమైందో ఏంటో. సో ఆవిడ మ్యాక్సిమం సేఫ్ అసలు కళ్ళు మూసుకొని చెప్పి చాలా లోపల డిక్లేర్ చేశారు థర్డ్ ప్లేస్ అని. నాకెందుకో ఇది అంటే కొంతమంది అన్నారు ఆవిడకి తెలిసిపోయిందని. ఆవిడ వరకు నేను చూసిన కాంటెంట్ ప్రకారం చూసుకుంటే ఆవిడకి ఎంత మట్టి ఎవరు చెప్పాలా నువ్వు థర్డ్ ప్లేస్లో ఉన్నావు అని చెప్పి. చెప్పారు, సారీ దివ్యల మాధురి గారు చెప్పారు నువ్వు సేవ్ అయిపోతావు అని చెప్పి. సో ఆవిడలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందని చెప్దాం అనుకున్నా. బట్ కాన్ఫిడెన్స్ ఆవిడలో గట్టిగా బిల్డ్ అయింది, అది కనిపిస్తుంది. సో ఇంకా బలంగా గేమ్ ఆడాలి ఆవిడ. బలంగా గేమ్ ఆడితే కనుక మంచి ఛాన్సులు ఉంటాయి ఇంకా ముందుకెళ్ళడానికి. టాప్ 5 వరకు ఇంకా ఆడతా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. కానీ గేమ్ ఆడాలి, ఆడకపోతే కష్టం. నెక్స్ట్ ఈ పోల్లో దివ్య, రాము అండ్ భరణి. షాకింగ్ ఏంటంటే భరణి గారు మరీ బాటంలో ఉండిపోవటం. సో 11.5, 11.3. సో దివ్య, రాము, భరణి గారు ముగ్గురు బాటంలో ఉన్నారు. భరణి గారికి, దివ్యకి, తనుజకి ఏదైనా సరే వాళ్ళు ఎంత కొట్టుకున్నా లోపల తిట్టుకున్నా కొంచెం మ్యూచువల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరు లేకపోతే ఒకరికి చిన్న సైజ్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ లేకుండా ముగ్గురు నామినేషన్లోకి రావడం వల్ల ఏమైందంటే ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశం వచ్చేసింది. తనుజ సేవ్ అయిపోద్ది కాబట్టి వీళ్ళిద్దరికి డేంజర్ జోన్ ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాము స్టార్టింగ్ వీక్స్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉండే రాము ఇప్పుడు బాటంగా పడిపోయాడు. పైగా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకో డౌట్ వస్తుంది ఏంటంటే రాముది పెద్ద కాన్ఫిడెంట్ ఉండట్లా. ఆ నామినేషన్ చెప్తే మళ్ళీ ఇంకెక్కడ కనిపించలే. సో రాము డేంజర్ జోన్లో ఉన్నాడు. ఏదైనా అటు ఇటు అయితే మాత్రం రాము బొంబాయికి రాము అన్నట్టు అయ్యే అవకాశం కూడా ఉంది. సో రాము ఫ్యాన్స్కి ఇది ఒక బిగ్ అలర్ట్ అనమాట, వేసుకోవాలి. బట్ ఇంకొకటి ఇక్కడ ఇచ్చే ఏంటంటే ప్లస్ ఏంటంటే
రాముకి రూరల్ సైడ్ నుంచి కనుక ఓటింగ్ పడితే, అర్బన్ ఓటింగ్ కాకుండా అర్బన్లో ఓటింగ్ తక్కువ ఉండొచ్చు, రూరల్ సైడ్ నుంచి ఓటింగ్ అబ్బో మరి టూ మచ్ పొలిటికల్ అయిపోయింది, రే మావా వెళ్ళిపోతాను ఎక్కడికి అంటే కొంచెం ఊరల్లో నుంచి కనుక ఓటింగ్ పడితే ఆయనకి అక్కడి నుంచి ఫాలోయింగ్ ఉంటుంది అనుకున్నా, అక్కడి నుంచి కనుక ఓటింగ్ పడితే ఖచ్చితంగా సేవ్ అవుతాడు. అలా పడుతుంది అని అనుకున్నా. మిస్డ్ కాల్స్ రాముకి మేజర్ అడ్వాంటేజ్ అవుతాయి. ఆ మిస్డ్ కాల్స్ డేటా మన దగ్గర ఉండదు. అవి అడ్వాంటేజ్ అవుతాయి, ఆ రకంగా సేవ్ అవుతాడేమో అని అనుకుంటున్నాను. బట్ ఏదైనా జరగచ్చు. సో ఇది ఈ పోలు. నెక్స్ట్ ఇంకొక పోల్లో కూడా డెమోన్ డేంజర్ జోన్లో ఉన్నారు. డెమోన్, దివ్య, రాము వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. బర్నీ గారికి కూడా అంతే ఉంది, 12% ఇందులో. నెక్స్ట్ బర్నీ, డెమోన్ అండ్ రాము వీళ్ళు ముగ్గురు అగైన్ డేంజర్ జోన్లో ఉన్నారు. 12%, 11%. దివ్యకు ఒక 1% ఎక్కువ ఉంది. సో కంక్లూజన్ ఏంటంటే ఈ రోజుకి మన దాంట్లోంచి ఎక్సెప్ట్ సుమన్ శెట్టి అన్న, నెక్స్ట్ తనుజ గారు, వీళ్ళిద్దరు కాకుండా మిగతా నలుగురు డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటారు. ఇందులో ఒక షాకింగ్గానే ఉంటుంది. అందరూ అనుకుంటారు, మ్యాక్సిమం పీపుల్ గెస్ చేసేది ఏంటంటే దివ్య వెళ్ళిపోతాం. దివ్య వెళ్ళిపోతే షాక్ అవ్వరేమో, రాము వెళ్ళిపోతే షాక్ అవుతారు, డెమోన్ వెళ్ళిపోతే ఫస్ట్ డెమోన్ వెళ్ళిపోతే కొంచెం షాక్ అవుతారు, రాము వెళ్ళిపోతే ఇంకొంచెం గట్టిగా షాక్ అవుతారు. అదే భరణి అన్న కనుక వెళ్ళిపోతే షాకే అంటే షాక్ అవుతారు, మామూలుగా ఉండదు. అందుకని ముందు నుంచి ప్రిపేర్ చేసి పెడతారు. సో భరణి అన్నకు కూడా కొంచెం ఇదిగానే ఉంది, ఓటింగ్ తక్కువగానే ఉంది. సో ఎందుకు ఇలా జరిగింది అంటే భరణి అన్న మేజర్గా ఓటింగ్లో నామినేషన్స్లోకి రాలా. ఆయన టాస్క్లు ఆడినప్పుడు నామినేషన్లోకి వచ్చుంటే అక్కడ ఫ్యాన్స్ కన్వర్షన్ అనేది జరిగేది. అంటే ఆడియన్స్ టు ఫ్యాన్స్ కన్వర్షన్ అనేది జరిగేది. నేను ఎప్పుడో థియరీ చెప్తా, బిగ్ బాస్ ఆడియన్స్ ఎలా ఫ్యాన్స్గా మారుతారు అని చెప్పి. ఆ కన్వర్షన్ అనేది జరిగేది. ఆయన గేములు టాస్కులు బలంగా ఆడినప్పుడేమో రాలేదు. సో రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆయనకి ఇప్పుడు ఆ ఓట్లు గుద్దేవాళ్ళు లేరు. రెగ్యులర్గా ఓటింగ్లో ఉండే వాళ్ళకి అదే అడ్వాంటేజ్ అవుతుంది. మీరు రీతుని చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితుల నుంచి కూడా అమ్మాయి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి రెగ్యులర్గా ఓటింగ్ ప్రతిసారి నామినేషన్లోకి వచ్చింది. సో ఎంతో కొంత నామినేషన్ వచ్చిన తర్వాత బలం పెట్టి ఆడటం, ఏదో చేసి ఆడటం వల్ల బయట పరిస్థితులు ఎలా ఉన్నా ఏదో విధంగా కొంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చేవి. అరే బయట వదిలేసి ఇంకో బాగానే ఆడింది అంటే ఓటేద్దాం, బిగ్ బాస్ హౌస్లో కాదు బిగ్ బాస్ హౌస్లో చూసుకొని ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా అమ్మాయి సేవ్ అయిపోయేది, ముక్కో మూలుగా ఏదో చేసి సేవ్ అయిపోయేది. భరణి అన్న అంత గేమ్ ఆడినా కూడా, ఎంత బాండింగ్లు మెయింటైన్ చేస్తున్నా కూడా డేంజర్ జోన్లో ఉన్నాడంటే ఊహించుకోండి. సో ఓటింగ్లోకి వస్తూ ఉండాలి, అప్పుడప్పుడు వస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే భరణి అన్న గేమ్ ఎలివేట్ చేస్తా అంటే పిఆర్ యాక్టివిటీస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ అవి లేవు, అంతగా కనిపించట్లా. ఏదో చిన్న పిఆర్ ఉన్నట్టున్నారు. పెద్దగా ఆయన చేసిన ఏవైతే మంచి మంచి గేమ్స్ ఆడినవి ఏవైతే ఉన్నాయో అవి ఎలివేషన్ ఇచ్చుకుంటే ఎక్కడా లేవు. సుమన్ అన్నకి వాళ్ళు కాకుండా ఆడియన్స్ నుంచి, అంటే కొన్ని పేజెస్లో నుంచి ఏంటంటే వ్యూస్ వస్తాయని ఇంకోటైనా వాళ్ళకి నచ్చో ఏదో ఒకటి సుమన్ అన్నకి బాగా ఇచ్చుకున్నారు రిలేషన్, సుమన్ అన్న మాస్ అని చెప్పి. భరణి అన్న ఆడిన దానికి ఆటకి చాలా చోట్ల చాలా బాగా ఆడాడు అన్న, టాస్కులు బాగా ఆడాడు, పాయింట్స్ కొన్ని మంచిగా చెప్పాడు, తన ఎవరైతే బాండ్ అనుకున్నాడో వాళ్ళకి స్టాండ్ తీసుకున్నాడు తీసుకోవాల్సిన చోట. కానీ ఆయనకి రావాల్సిన ఎలివేషన్ బయట రాలా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నామినేషన్లోకి వచ్చేపాటికి ఆయన డేంజర్ జోన్లో కనిపిస్తున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉంది. రాము కంపారిటివ్గా ఫస్ట్ నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది రాములో. కొన్ని పాయింట్లు బలంగా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు వేరే యాంగిల్లో మాట్లాడాడు, ఇప్పుడు అలా మాట్లాడట్లా. అయినా చూసుకుంటే రాము కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ డెమోన్ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం మబ్బుమోహం అని చెప్పి వాళ్ళన్న నిద్రమోహం అని అంటున్నారు, సారీ నిద్రమోహం అని చెప్పి వాళ్ళన్న మాట వాడుతున్నా. అలాగే ఉండేవాడు, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉండేది, అలాగే ఉండేవాడు. బట్ టాస్క్లు అన్నింటిలోనూ 100% పర్ఫార్మెన్స్ పెట్టడం, కొన్ని చోట్ల మంచి పాయింట్లు చెప్పడం, ఇవన్నీ చేసేవాడు. అయితే ఇప్పుడు ఈ టైంకి వచ్చేప్పటికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బాగా అంటే బాగా ఆడేసుకుంటున్నారు అసలు. సో ప్రజెంట్ అయితే మాత్రం అంత ఊపు కనిపించట్లేదు. కాబట్టి ఈయన డేంజర్ జోన్లో ఉన్నా, నేను పెద్ద షాక్ అవను. సో డేంజర్ జోన్లో ఉంటాడు. దివ్య నిఖిత మాత్రం చేతిలో గేమ్ చెడగొట్టుకుందని అనాలి. వచ్చినప్పుడు ఈ అమ్మాయి అంత బాగా ఆడిద్దాం అనుకున్నాను నేను. ఆ బాండింగ్ తప్పన్న కానీ బాండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే గేమ్ పోయింది, ఇండివిజువాలిటీ పోయింది. యాక్చువల్గా ఇండివిజువల్ ప్లేయర్గా స్టాండ్ అయ్యి చాలా దూరం వెళ్ళే స్కోప్లో నుంచి ఆవిడ బంధాలు బంధుత్వాల్లో పడి వీటిల్లో కొట్టుమిట్లాడుతుంది. స్ట్రాంగ్గా కనిపించిన దివ్య నిఖిత ఫస్ట్ వారం, దాని తర్వాత ఎక్కడ చూసినా వీక్గానే కనిపించింది. వీక్గా ఇన్ ద సెన్స్ ఏడుస్తా వాటితోనే కనిపిస్తూ ఉంది. సో యాక్చువల్ అక్కడ కనుక భరణి గారితో అలాంటి బాండ్ లేకుండా అమ్మాయి ఇండివిజువల్గా ఉండుంటే త్రూ అవుట్ ఆల్ దీస్ వీక్స్ చాలా మంచి పొజిషన్లో ఉండేదని నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. బయటకు వచ్చాక ఆవిడ చూసుకొని చెప్పాలి ఆ విషయం, నేను ఎక్కడ తప్పు చేశాను గేమ్లో అని చెప్పి. బట్ అది న్యాచురల్గా ఏర్పడింది, ఎమోషనల్గా ఏర్పడింది, ఎలా ఏర్పడింది అది ఏర్పడింది. సో దాంట్లో ఇంకా ఆవిడ ఉన్నారు. సో దివ్య నిఖితకి మేజర్ ఏంటంటే ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకుంది, కంక్లూజన్కి వచ్చేస్తున్నాం మనం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేను చెప్పాలని ఇంకొక పాయింట్ ఏంటంటే దివ్య నిఖితాన్ని కాపాడితే ఎవరు కాపాడదు తెలుసా?
దివ్యల మాదిరి గారు కాపాడాలి. డీడీ ఆవిడ డి ఈవిడ డి. ఎందుకంటే యాక్చువల్గా దివ్య నిఖిత స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ చాలా బాటంలో ఉండే. ఖచ్చితంగా అన్ని పోల్స్లో ఆవిడ లిస్ట్లో ఉన్నారు, వెళ్ళిపోతారు దివ్య నిఖిత అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే దివ్యల మాదిరి గారితో గొడవ అయిందో దివ్య నిఖిత గ్రాఫ్ ఇంక్రీజ్ అయింది. అంటే ఆవిడ మీద ఉన్న కోపం ఏమో కానీ దివ్య నిఖితకి ఓట్లు పడ్డాయి. ఇంకొక 2 గొడవలు కనుక దివ్య నిఖిత కనుక దివ్యల మాదిరి గారితో అయితే నా సామిరంగా దివ్య నిఖిత సేవ్ అయిపోద్ది. రాసుకోండి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న కోపం ఏదవుతుందో ఈవిడ ఓట్స్ కింద వెళ్ళిపోతాయి. కానీ దివ్య నిఖిత అంతే గట్టిగా పోరాడాలి, ఆవిడ మీద భయపడకుండా పోరాడుతుంది. అమ్మాయికి భయం లేదు, పోరాడుతుంది. ఎవరైనా సరే నా సైడ్ తప్పులు ఏంటి అని చెప్పి ఈ అమ్మాయి అరుస్తుంది రివర్స్లో. సో అలాంటివి 2 గొడవలు అయితే అంతే, ఇంకా సేవ్ అయిపోయినట్టే దివ్య. అదర్వైజ్ మాత్రం కొద్దిగా డేంజర్గానే కనిపిస్తుంది. దివ్య నిఖిత సేవ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేది రాము, బర్నీ గారు, డెమాన్ మీద ఏమైనా వీళ్ళు ఏదైనా ప్రాంక్ చేసి ఏదైనా చేసి డెమాన్ ఏదైనా హట్ అయ్యి ఈరోజు కనుక కొంచెం ఎమోషనల్ అయిపోతే డెమాన్ కూడా సేవ్ అయిపోతాడు ఆబ్వియస్లీ. అప్పుడు బర్నీ గారికి రాముకి మధ్యలో పడుతుంది. సో బర్నీ గారు రాము ఇద్దరు బాటంలో అలా వెళ్ళి జస్ట్ యాక్టివిటీ ఏరియాలోకి అలా వెళ్ళి ఒకసారి టచ్ చేసి అక్కడ ఫోటోలు దిగి రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఈ వారం దివాళీ ఉంది, ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అంటే మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉంటుంది. అది మనం రేపు కంక్లూడ్ చేసుకుందాం. రేపు ఫ్రైడే మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అలాగే ఫ్రైడే రేపు షూటింగ్ కూడా జరుగుతుంది, వీకెండ్ ఎపిసోడ్. సండే మళ్ళీ పెద్ద ఎపిసోడే ఉంటుంది ఆబ్వియస్లీ, మనకి ఎప్పుడు అలవాటు ఉన్నట్టు ఉంటుంది. అందరూ వస్తారు, ఆది వీళ్ళందరూ అభిప్రాయ వీళ్ళందరూ వస్తారు, చెప్తారు. కొంతమంది సెలబ్రిటీస్ రావచ్చు. సో ఇది సంగతి. అగైన్ మళ్ళీ చెప్తున్నా, మీ ఫేవరెట్స్కి ఓట్స్ చేసుకోండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఎవరి ఫ్యాన్, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు వీడియోస్ ఉన్నాయి మిడ్ నైట్ టాక్స్వి, అవి చూడండి. లైవ్ లేదని ఇంట్రెస్టింగ్ జరుగుతుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. అంతే అన్నీ చెప్పేసాను. బాధ్యతలన్నీ ఇంకైనా మర్చిపోయానంటారా? అంతే. ఏదైనా లైవ్లో ఇంట్రెస్టింగ్ అయిన తర్వాత ఆ కాంటెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ వీడియో చేస్తాను. కెప్టెన్సీది ఇంకో 2 లెవెల్ టాస్క్ జరిగింది. అందులో నుంచి సుమన్ శెట్టి అన్న, గౌరవ్ వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ఒక పేరు అనమాట. సో అది ఆ ప్రోమో వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. సో నిఖిల్ వాళ్ళ ముగ్గురు కలిపి కెప్టెన్సీ టాస్క్ ఆడతారు. అది కూడా ఈరోజు టెలికాస్ట్ అయిపోతుంది. ఆ 2 అనుకుంటున్నాను నేను. మధ్యలో ఏదైనా పెంటలాంటి ఏదైనా గొడవ అవ్వకుండా ఉంటే అయితే, లేదంటే గొడవ అయితే ఇంకో గొడవే వస్తుంది. రేపు కెప్టెన్సీ టాస్క్ వస్తుంది. మ్యాక్సిమం అయిపోతుంది. ఈ మనకి 2 ప్రోమోలో 2 లెవెల్ టాస్క్ వస్తుంది. 3వ ప్రోమోలో ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ వస్తుంది అనుకుంటున్నాను. సో అలా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడ మాట్లాడుకుందాం. ప్రోమోలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే, అదర్వైజ్ లైవ్ వీడియోతో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.